65 దాటితే నో పదవి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం పీసీసీ ప్రక్షాళనకు రోడ్ మ్యాప్ రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు మార్పులు 10 ఏళ్లకు పైగా పార్టీకి సేవ చేసిన వారికే ఛాన్స్ జిల్లాకు 2 చొప్పున పరిశీలకులు రాష్ట్ర స్థాయి పరిశీలకుల సమావేశంలో నిర్ణయం సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వెంటనే వేటు. నిజంగా మీనాక్షి నటరాజన్ వచ్చాక మాత్రం ఎవరైతే పార్టీలో నిజంగా కష్టపడ్డారో ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళందరికీ కొంత మేలు కలిగేలా ఆమె నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. గతంలో మనం చూసాం చాలా సందర్భాల్లో కూడా ఎవరైతే పైరవీలు చేస్తారో పైరవీ చేసిన వాళ్ళకే పదవులు కట్టబెట్టేలా ఉన్న వ్యవహారం కాస్త ఇప్పుడు ఓన్లీ పని చేసిన వాళ్ళకే మేము పదవి ఇస్తాం. మళ్ళీ ఇక్కడ ఒక కొత్త రూల్ కూడా తీసుకొచ్చారు. 65 ఏళ్ళు దాటితే నో పదవి. ఇది యాక్చువల్గా బీజేపీలో ఉన్నది ఈ సిద్ధాంతం. అయితే కాంగ్రెస్ లోను దీన్ని అమలు చేస్తున్నాం. ఆమె ఇటీవల ఒక వ్యాఖ్య కూడా చేశారు, ఆర్ఎస్ఎస్ తరహాలో మనం పనిచేద్దాం. అదేంటే నిజంగా అంటే ఎప్పుడు ఆర్ఎస్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ నేతలు ఇక్కడ ఆర్ఎస్ఎస్ బాటలోనే మనము నడుద్దామంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఇటీవలే కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఏ విధంగా పనిచేస్తుందో మనం మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లోనూ చూసాం. పునాదులు బలంగా ఎలా ఉంటాయో ప్రతి గ్రామంలో గ్రామానికి ఆర్ఎస్ఎస్ వెళ్ళి అక్కడ బీజేపీ గెలుపుకు దోహదం చేసింది. ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీ గెలిచింది అనడంలో ఆ 2 రాష్ట్రాలు ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు మనం కూడా ఆర్ఎస్ఎస్ లాగా ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్ని మనం ఆకర్షిద్దాం, ప్రజలను మెచ్చుకునేలా మనం పనిచేద్దాం. విషయంలో కూడా కాంగ్రెస్ లో ఏదైతే ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారో వాటి మీద కూడా చాలా చాకచక్యంగా ఆమె మాట్లాడే విధానం కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి లీడర్ అని చెప్పొచ్చు. పార్టీలో ఎవరు తప్పు చేసినా దాన్ని తప్పు అని చూపించే క్యాపబిలిటీ ఈమెకు ఒక్కదానికే ఉంది. కానీ ఈమె ఇలా చేస్తున్న లోపు ఆ కాంగ్రెస్ లో కూడా ఆమె మీద రాజకీయ కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే తప్పు అని చెప్పడమే ఇక్కడ నేరం. ఏదైనా సరే అది పార్టీ అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ సంస్థ అయినా కావచ్చు, ఏదైనా సరే ఇది నువ్వు తప్పు అని మనం చెప్తే మాత్రం వాళ్ళపై ఇక్కడ కాంగ్రెస్లో ఇంకా చూడొచ్చు, సీనియర్లు ఎప్పుడైనా సరే సీనియర్ల మాటలు ఎక్కువగా నడుస్తుంటాయి. అక్కడ వారి మాట ప్రకారమే నడుస్తుంటుంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్ చేసే పనులు కొంతమందికి మింగుడు పడడం లేదని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను సాగనంపే ప్రక్రియ కూడా తెరవెనుక చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి నిజంగా అంటే మీనాక్షి నటరాజన్ నిర్ణయాలు కనుక పక్కాగా అమలు చేసుకుంటూ పోతే మాత్రం వచ్చే 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరిగి మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకవేళ మీనాక్షి నటరాజన్ తప్పించి మరో నేతను తీసుకొస్తే మాత్రం కొంత కాంగ్రెస్కి అయితే నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.